నమస్తే ఆగ్రా న్యూస్ కి స్వాగతం. నా పేరు భావన. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు సచివాలయం వద్ద ఆదిమజాతి గిరిజనుల పీఎం జన్మన్ పథకాలు ప్రతి పీవీటీజీ కుటుంబానికి అందాలని, స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాని ఉద్దేశించి సిఐటియు నాయకులు వై అప్పలనాయుడు, అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎస్ అశోక్ లాల్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ఎన్నికలకు సిద్ధం అంటే ఏజెన్సీలో ఓడించడానికి మేము సిద్ధం. ఆదివాసీ చట్టాలను రద్దు చేసిన వైఎస్ఆర్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఆదివాసీలు అందరూ ఏకమై ఏజెన్సీలో ఒక్క సీటు కూడా గెలవకుండా ఓడించాలని, లేకుంటే ఆదివాసీ జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు సానా, చిట్టిబాబు, పాంగి రాజాబాబు, పాంగి నాగేశ్వరరావు, పాంగి బాబురావు, కిల్లో కళ్యాణం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బురుగు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నేను రావడానికి గల కారణం ఏంటంటే మన డౌనూరు సచివాలయ ఆఫీస్ ఈ పంచాయతీకి సంబంధించిన గ్రామ సమస్యల పైన రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఏంటంటే మన రాష్ట్రంలో ఇప్పుడు జగన్ ఎన్నికలకి మేము సిద్ధం అంటున్నాడు. మా జగన్కి వేసి గెలిపిద్దామా? మనం జగన్కి వేసి ఇప్పుడు గెలిపిస్తే ఏమవుతుందంటే సిద్ధం అంటున్నాడు, కానీ మనం ఓడించడానికి సిద్ధం అనాలి. ఎందుకో తెలుసా? మనం ఓడించకపోతే భవిష్యత్తులో మనం చాలా ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు జీవో నెంబర్ 3 అనేది ఒకటి ఉండేది ఇంతవరకు. ఆ జీవో నెంబర్ 3ని జగన్ ఏం చేశాడంటే రద్దు చేశాడు. సుప్రీంకోర్టు ఏమో 50% జీవో నెంబర్ 3ని అమలు చేయొచ్చని సుప్రీంకోర్టు చెప్తే 50% కూడా రిజర్వేషన్ మనకు ఇవ్వకుండా మొత్తం దాన్ని రద్దు చేశాడు. జీవో నెంబర్ 3 అంటే ఏంటంటే మన పిల్లలు, ఇప్పుడు మన పిల్లలు చదువుకుంటున్నారు కదా, మన పిల్లలు చదువుకునే పిల్లలకి ఆ డిగ్రీ తర్వాత పీజీ తర్వాత మన పిల్లలకి ఉద్యోగాలు రావడం కోసం ఏర్పాటు చేసిన జీవో అది. ఆ జీవోని తీశారు. మరి మన పిల్లలకి ఇప్పుడు చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయా? రావు. మరి అలాంటి వాడిని మనం ఇప్పుడు మళ్ళీ మనం ఓటేసి గెలిపిస్తే రేపు మళ్ళీ ఇంకెలాంటి జీవోలు తీసేస్తాడు. మరి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తిని మళ్ళీ మనం ఓటేసి గెలిపిస్తే మరి మనకి ప్రమాదం కదా. రేపు ఉన్నది మనకి 170 యాక్ట్ ఒకటి ఉన్నది. ఈ 170 యాక్ట్ అనేది మన గిరిజనులకి భూములు కాపాడడం కోసం, ఈ ప్రాంతాన్ని కాపాడడం కోసం మనకి 170 చట్టం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు జీవో నెంబర్ 3 తీసాడు, రేపు 170 యాక్ట్ తీయడానికి గ్యారంటీ ఏమున్నది? అందుకు జగన్ అనే వ్యక్తి మన ముఖ్యమంత్రి చాలా ప్రమాదకరం. అందులో మన గిరిజనులకి ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం ఏజెన్సీ 11 మండలాల్లోని బాక్సైడ్ అనేది ఒకటి ఉంది. మీకు తెలుసో తెలియదో బాక్సైడ్ అనేది ఒకటి ఉంది మన కొండల్లో. ఈ బాక్సైడ్ కానీ తీస్తే మనం అందరం ఈ ప్రాంతాన్ని నుండి తట్టాపుట్టా సర్దుకొని కిందికి పోవాల్సిందే. ఎక్కడికి పోయి బతుకుతాం? ఈ ప్రాంతం వదిలేసి ఎక్కడికి పోయి బతుకుతాం? ఎక్కడికి పోయి బతకడానికి కూడా మనకు దారితేనే ఉండదు. మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ మన ముఖ్యమంత్రి చేస్తే ఏం చేస్తాడు? మరి ఈ మొత్తం అమ్మేస్తాడు. ఇప్పుడే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కడుతున్నారు ఇక్కడ గానుగుల దగ్గర. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మీరు వినే ఉంటారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఆ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వల్ల 32 గ్రామాలు కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి. మేము వెళ్ళాం, అక్కడ అడిగాం, ఏంటి మరి ప్రాజెక్ట్ కడితే మేము 33 గ్రామాలు కూడా ఖాళీ అయిపోతాయి కదా, మరి ఏంటి మీ పరిస్థితి అంటే, మరి మేమైతే అడ్డుకుంటాం బాబు, మేము ఎలా ఇచ్చేస్తాము, మేము ఎప్పుడో తాతల తండ్రుల నుండి ఇక్కడే బతుకుతున్నాం, మేము ఈ గ్రామాలు మేము ఎలా ఖాళీ చేస్తామని అంటున్నాం. అంటే అది ఎవరికడిగి ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు? నిన్ను అడిగాడా? నన్ను అడిగాడా? నిన్ను అడిగాడు? ఎవరిని అడగలేదు. మరి ట్రైబల్స్ కి ఏ సంక్షేమ పథకాలు అనేసి వారి 15,000 రూపాయలు అమ్మఒడి, రైతు భరోసా, ఆ చేయూతాన్ని ఇచ్చేస్తే రేపు నాన్న ఇలాంటి దిక్కుమాల పథకాలు ఒకటి తీసుకొచ్చి మనకి బాక్సైడ్ అనేది తవ్వితే మరి రేపు ఎక్కడికి పోయి బతుకుతాం మనం అంతా? కనుక కంపల్సరీగా మనం అందరం ఏకమై ఈ జగన్మోహన్ రెడ్డిని మనం ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎమ్మెల్యేని కంపల్సరీగా ఓడించి మనకే అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని గెలిపించుకోవాలి. కనుక ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఇల్లులు ఇస్తున్నారు కదా, ఏది అదే
ప్రధానమంత్రి మనకి ఇల్లు ఇస్తున్నారు కదా, ఒక్కొక్క ఇంటికి ఎంత 2,30,000 39,000 2,39,000. ఆ 2,39,000 తోటి నువ్వు ఇల్లు కట్టగలవా? ఇప్పుడు రేట్ల ప్రకారంగా రేపు సెట్ కూడా కట్టాలేము మనం. ఇసుకకి ఎంత రేటు, రాయికి ఎంత పడుతున్నది, ఐరన్ కి ఎంత పడుతున్నది, సిమెంట్ కి ఎంత పడుతున్నది, మేస్త్రీలకి ఎంత పడుతున్నది. ఒక్కొక్కడికి 800 1,000 రూపాయలు, మేస్త్రీలకి 900. మా గవర్నమెంట్ ఇచ్చినటువంటి 2,39,000 రూపాయలు ఏది మేస్త్రీలకు మేమడానికే సరిపోతుంది. మరి ఇంకెక్కడ మనం ఇల్లు కట్టగలుగుతాం? కనుక కంపల్సరిగా రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఒక నిరుపేదవాడికి ఇల్లు ఇవ్వాలనుకుంటే 5 లక్షల రూపాయలు కేటాయించగలిగితేనే మనం ఇల్లుని నిర్మించుకోవడానికి అవుతుంది. ఈ రోజుకి చాలా మంది వర్షం పడితే కారిపోయే ఇల్లు, ఎండ కాస్తే ఎండ పడే ఇల్లు, కారిపోయే ఇల్లు దగ్గరే నివాసం గడుపుతున్నారు. అంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఈ 2,39,000 రూపాయలతోటి ఎవడో కలుపు డబ్బులు 2 లక్షలు 3 లక్షలు వేసుకున్నాడు, ఇల్లు కట్టుకోగలుగుతున్నాడు. ఉన్నవాడు కట్టుకోగలుగుతున్నాడు. లేనివాడు ఈ రోజు కూడా అలాగే ఉండిపోయాడు, పేదవాడిగానే ఉండిపోయాడు. కనుక దీన్ని ప్రభుత్వాలు ఆలోచన చేసి తెలంగాణ మాదిరిగానే, తెలంగాణలో ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి, ఆ రకంగానే ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేది మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన పిల్లలు ఇప్పుడు స్కూల్లో చదువుతున్నారు కదా, మన పిల్లలు స్కూల్లో చదివే పిల్లలకి ఆ భోజనం ఎలాగుంటుందో మీరు ఎప్పుడైనా అడిగారా? మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నారా? ఏ రోజైనా అడిగారా భోజనం ఎలాగుంది, ఆ కూరలు బాగున్నాయా లేదా, మీరు తినగలుగుతున్నారని ఏ రోజైనా అడిగారా? లేదు. మనం వెళ్ళి తీగబెట్టాడా వచ్చేయడాన్ని, కానీ ఒక్క ముద్ద కూడా తినలేము మనం అన్నాం. ఇలా నోటు కాడ పెట్టుకుంటే ఒక్క ముద్ద కూడా, నేను ఒక స్కూల్లో ముద్ద నోటు కాడ పెట్టుకున్నాను, ఒక్క ముద్ద కూడా తినలేము. ఏమని అడిగితే మనం అడగడానికి కూడా లేదు స్కూల్లో ఏం జరుగుతున్నారు. అలాంటి దిక్కుమాల చట్టాలు మన ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకొచ్చారు. పేరెంట్స్ కూడా అడగడానికి లేదు, వార్డెన్లకి హెచ్ఎంలకి లోపలికి వెళ్ళడానికే లేదు. ఎంత దుర్మార్గం అది. గతంలో అయితే ప్రజా సంఘాలు లేకపోతే విద్యార్థుల సంఘాలు వెళ్ళి అడిగాయి, మా పిల్లవాడికి బాగోకపోయినా సరే ఏం జరిగింది ఏంటని అడగడానికి ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా చేశారు ఎవరు? మన ఎమ్మెల్యే ఎంపీలు. అదొక విధానం. అంటే ఈ రకంగా మనకి గిరిజనులకి మేలు జరగకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. మరి ఎన్ని కాదు, ఆడిచ్చే పథకాలు తక్కువే. అంటే ఆ పథకాలు ఎలాంటివి అంటే, మన ఏజెన్సీ భాషలో చెప్పుకుంటే, మనం పిట్టకి నూకలు వేస్తాం. పిట్టను పట్టాలంటే ఏం చేస్తాం? నూకలు వేస్తాం. నూకలు ఎత్తే ఏం చేస్తుంది? ఆ పిట్ట ఆ నూకలే చూస్తుంది, కానీ దాన్ని గురిచుట్టా ఉన్న ఉచ్చి చూస్తుందా? ఆ మన కారుకోడి కొగ్గామనుకో, అదేం చేస్తుంది? ఆ నూకల్ని నూకలే కనిపిస్తుంది దానికి, కానీ ఉచ్చు కనిపించదు దానికి. ఏమద్దప్పుడు ఆ ఆశ వెళ్ళిపోయి తక్కువ మధ్య మనం వేసిన నూకల్ని తింటుంది. తినగానే ఏమవుతుంది? ఉచ్చు బిగించుకుంటుంది, ఉచ్చు కూడా పడిపోద్ది. ఇప్పుడు మనం అదే పరిస్థితుల్లోనే మనకేసేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది నూకలే. మనకి పూటగడ్డానికి ఇచ్చేది నూకలే. దాంతో మనం బతుకులు బాగుపడిపోతాయా? బాగుపడవు. ఎలాంటి బతుకులు అలాగే. నూకలనేది ఏమున్నది? ఒక పూటగా అరిగిపోతాయి. జగన్మోహన్ రెడ్డి ఇంకొక కథ చెప్పాడు, అన్నం పెడితే అరిగిపోద్దట, ఇల్లు ఇస్తట కూలిపోద్దట, అంటే కర్రు పెట్టి కాల్చితట గేపగా ఉండిపోతాడు జీవితాంతం. అంటే దానికి అర్థం ఏంటి? మనకు జీవాల చట్టాన్ని తీసేస్తే మనకు జీవితాంతం గుర్తుండిపోద్ది కదా. మరి మన కర్రు పెట్టి కాల్చినట్ట కాదా? కర్రు పెట్టి కాల్చినట్టే కదా. మన చట్టాలు హక్కులు తీసేస్తే ఈ అడవుల మీద మనం హ్యాపీగా బ్రతికే మనకి ఈ జీవాలని తీసేస్తే ఏమవుతుంది? కర్రు పెట్టి కాల్చినట్టే కదా. అంటే మన జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాగా జగన్మోహన్ రెడ్డి చేసే ఈ పనికిమాలిన పనులు ఇలాంటివి. అభివృద్ధి అనేది ఏది అంతంత మాత్రమే. నిజంగా అభివృద్ధి గ్రామాల్లోకి వెళ్తే మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే కదా. ఏమైనా అభివృద్ధి జరిగాయా? ఏమైనా మార్పు జరిగిందా మీ గ్రామాల్లోని? ఒక్కరు చెప్పండి, మా ఊర్లోని పలానా దాని వల్ల మాకు అభివృద్ధి అయిపోయిందని. ఎలాంటి అంటే మన గిరిజనుల బతుకు ఎక్కడేసిన గొంగాలి మండలంలో టౌన్ పంచాయతీలో వాళ్ళ గ్రామాల్లో అక్కడ మారలేదు అటే ఉన్నాయి గుడిసెలు.
కనుక కంపల్సరిగా మనం అంతా ఐక్యత రేపు రానున్న ఎన్నికల్లో మాత్రం మనం ఎవరికేస్తే బాగుంటది అని చూసుకునే మనం ఓటేసి గెలిపించగలిగితేనే, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాండిడేట్ కనుక ఎన్నుకున్నామా మన పని అయిపోయినట్టే. మొత్తం తటాపుట్టా సర్దుకోవాల్సిందే. ఇప్పటికే నేషనల్ హైవే ఒకటి వేసెత్తున్నారు, నేషనల్ హైవే అవుతున్నది. చాలా గ్రామాలకి రోడ్లు వెళ్ళిపోతున్నాయి, టవర్లు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు అలా జరుగుతున్నది అంటే రేపు రానున్న రోజుల్లో బాక్సైడే ఇవన్నీ వచ్చేస్తున్నాయి. మనం వద్దన్నా సరే వచ్చేస్తున్నాయి. కావాలనుకున్న గ్రామాలకు మాత్రం అయ్యారు, మనం కావాలనుకున్న గ్రామాలకు అయ్యారు. గ్రామాలకు